ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలు పోటీ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా అయింది. ఒకేసారి 5 సినిమాలు విడుదల కావడం, అందులో స్టార్ హీరోలతో పాటు యూత్ హీరోల సినిమాలు కూడా ఉండటం వల్ల ప్రతిరోజు కలెక్షన్స్ మారుతున్నాయి. ముఖ్యంగా 4వ రోజొచ్చేసరికి ప్రతి సినిమా రియల్ స్టేటస్ బయటపడుతోంది. ఫస్ట్ డే హైప్, సెకండ్ డే హోల్డ్, థర్డ్ డే ట్రెండ్ చూసిన తర్వాత ఫోర్త్ డే అసలు సినిమా ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుందో చెప్పే రోజు. ఈ 4వ రోజు కలెక్షన్స్ ఆధారంగా చూస్తే 5 సినిమాల మధ్య ఉన్న గ్యాప్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ముందుగా రాజాసాబ్ విషయానికొస్తే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో భారీ ఓపెనింగ్తో దూసుకుపోయింది. ఫస్ట్ డే దాదాపు 135 కోట్ల గ్రాస్, రెండో రోజు 60 కోట్లకు పైగా, మూడో రోజు 40 కోట్ల రేంజ్లో వచ్చిన ఈ సినిమా 4వ రోజొచ్చేసరికి గణనీయంగా తగ్గింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజాసాబ్ 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 నుంచి 27 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 14 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో సుమారు 6 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో కలిపి మరో 8 కోట్ల వరకు వచ్చింది. కర్ణాటక, తమిళనాడు కలిపి దాదాపు 4 కోట్ల రేంజ్, ఓవర్సీస్ నుంచి సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు వచ్చింది. పండగ రోజు కాకపోయినా 4వ రోజుకే 35 కోట్లకు పైగా రావడమంటే ఈ సినిమా రిపీట్ ఆడియన్స్తో నడుస్తోంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు 4వ రోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ను గట్టిగా ఆకట్టుకుంది. ఫస్ట్ డే దాదాపు 85 కోట్ల గ్రాస్, రెండో రోజు 55 కోట్ల రేంజ్, మూడో రోజు 45 కోట్ల రేంజ్లో వచ్చిన ఈ సినిమా 4వ రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 35 నుంచి 38 కోట్ల గ్రాస్ సాధించినట్టు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 22 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో సుమారు 9 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో కలిపి మరో 13 కోట్ల వరకు వచ్చింది. కర్ణాటక, తమిళనాడు కలిపి దాదాపు 4 కోట్ల రేంజ్, ఓవర్సీస్ నుంచి సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు వచ్చింది. పండగ రోజు కాకపోయినా 4వ రోజుకే 35 కోట్లకు పైగా రావడమంటే ఈ సినిమా రిపీట్ ఆడియన్స్తో నడుస్తోంది అని స్పష్టంగా తెలుస్తోంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి విషయానికొస్తే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో మోడరేట్ ఓపెనింగ్తో నడిచింది. ఫస్ట్ డే సుమారు 26 కోట్ల గ్రాస్, రెండో రోజు 10 కోట్ల రేంజ్, మూడో రోజు 6 కోట్ల రేంజ్లో వచ్చిన ఈ సినిమా 4వ రోజు సుమారు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 3 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 1.2 కోట్ల రేంజ్, ఆంధ్రాలో కలిపి మరో 1.8 కోట్ల వరకు వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 60 లక్షల రేంజ్, ఓవర్సీస్ నుంచి సుమారు 40 లక్షలు వచ్చాయి. ఈ సినిమా గ్రాఫ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కాదు, కానీ పూర్తిగా పడిపోలేదు. తన పరిధిలో నిలబడుతూ ముందుకు వెళ్తోంది. నారి నారి నడుమ మురారి 4వ రోజొచ్చేసరికి మంచి పాజిటివ్ ట్రెండ్లో ఉంది. మొదటి రోజు సుమారు 12 కోట్ల గ్రాస్, రెండో రోజు 9 కోట్ల రేంజ్, మూడో రోజు 7 కోట్ల రేంజ్లో వచ్చిన ఈ సినిమా 4వ రోజు సుమారు 5 నుంచి 5.5 కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 3.7 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 1.4 కోట్ల రేంజ్, ఆంధ్రాలో కలిపి మరో 2.3 కోట్ల వరకు వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 60 లక్షల రేంజ్, ఓవర్సీస్ నుంచి సుమారు 60 లక్షలు వచ్చాయి. 4వ రోజుకి కూడా పెరుగుదల కనిపించడమంటే ఈ సినిమా మీద వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా పనిచేస్తోంది అని చెప్పాలి. అనగనగా ఒక రాజు 4వ రోజు పరిస్థితి ఇంకా బలంగా ఉంది. ఈ సినిమా మొదటి రోజు సుమారు 12 కోట్ల గ్రాస్, రెండో రోజు 10 కోట్ల రేంజ్, మూడో రోజు 9 కోట్ల రేంజ్లో వచ్చిన తర్వాత 4వ రోజు సుమారు 6.5 నుంచి 7 కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 4.7 కోట్ల వరకు వచ్చింది. నైజాంలో 1.9 కోట్ల రేంజ్, ఆంధ్రాలో కలిపి మరో 2.3 కోట్ల వరకు వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 90 లక్షలు, ఓవర్సీస్ నుంచి 70 లక్షల వరకు వచ్చాయి. యూత్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు రావడం వల్ల 4వ రోజు కూడా డ్రాప్ లేకుండా స్టేబుల్గా నడుస్తోంది. ఇప్పుడు ఈ 5 సినిమాల 4వ రోజు కలెక్షన్స్ను ఒకే లైన్లో పెట్టి చూస్తే క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. రాజాసాబ్ సుమారు 25 నుంచి 27 కోట్ల గ్రాస్, మన శంకర వరప్రసాద్ గారు సుమారు 35 నుంచి 38 కోట్ల గ్రాస్, భర్త మహాశైలకు విజ్ఞప్తి సుమారు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్, నారి నారి నడుమ మురారి సుమారు 5 నుంచి 5.5 కోట్ల గ్రాస్,
అనగనగా ఒక రాజు సుమారు 6.5 నుంచి 7 కోట్ల గ్రాస్. స్టార్ పవర్ పరంగా చూస్తే రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు ముందుండాలి. కానీ 4వ రోజొచ్చేసరికి మన శంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ను స్పష్టంగా దాటేసింది. ఇదే ఈ సంక్రాంతి బాక్సాఫీస్లో పెద్ద ట్విస్ట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కున్న పవర్, రిపీట్ వాల్యూ ఎంత ముఖ్యమో ఈ నంబర్స్ స్పష్టంగా చెప్తున్నాయి. మరోవైపు యూత్ హీరోలైన నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలు కూడా 4వ రోజుకే స్టేబుల్గా నడవడమంటే కంటెంట్ ఉంటే స్టార్ ఇమేజ్ లేకపోయినా సినిమా నిలబడుతుంది అని ఈ సంక్రాంతి నిరూపిస్తోంది. 4వ రోజు నాటికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది. ఓపెనింగ్తో కాదు, హోల్డ్తో సినిమా నిజమైన విజేత అవుతుంది. ఈ రేస్లో మన శంకర వరప్రసాద్ గారు స్పష్టమైన లీడర్గా ముందుకు సాగుతోంది. అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి పాజిటివ్ ట్రెండ్తో లాంగ్ రన్కు సిద్ధమవుతున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి తన స్థాయిలో నిలబడుతోంది. రాజాసాబ్ మాత్రం భారీ ఓపెనింగ్ తర్వాత కంటెంట్ పరీక్షలో తడబడుతోంది. ఈ 4వ రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ప్రేక్షకులకు కూడా క్లియర్గా అర్థమవుతోంది.